హలో ఆల్ నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము రివర్ సైడ్ మ్యూజియంకి వెళ్ళాము. మా ఇంటి నుంచి దాదాపు ఒక 30 మినిట్స్ ఉంటుంది. ప్రతిసారి నేను బస్సులో వెళ్ళినప్పుడు రివర్ క్లైడ్ అని ఉంటుంది. నేను ఓన్లీ రివర్ అనుకున్నాను. అయితే నేను మా హస్బెండ్ని అడిగాను. అయితే ఆ మ్యూజియం చాలా బాగుంటుంది, అన్ని పాతకాలం అన్నీ ఉంటాయి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. సో మేము వెళ్ళాము. నిజంగానే అది మంచి ఎక్స్పీరియన్స్. నేను పోగానే ఒక సైట్ ప్లాన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు అండ్ వాళ్ళ పేరెంట్స్ ఉండే. నేను ఒకటి నేర్చుకున్న ఏంటంటే, వాళ్ళు ఏమేమి చూశారు అవన్నీ టిక్ పెట్టుకుంటుండే మ్యూజియంలో. అక్కడ చిన్నపిల్లల కోసం సపరేట్గా గైడ్స్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది చూసావా అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ స్క్రీన్స్ దగ్గరకు పోతే ప్రతి ఒక్క డీటెయిల్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం షిప్ దగ్గర ఉంటే ఆ షిప్ ఎప్పుడు యూజ్ చేస్తుండే అండ్ అది ఎప్పటిదాకా యూజ్ అయింది, అసలు అది దేంట్లో యూజ్ చేశారు, అన్నీ పాతవి చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఇక్కడ వాళ్ళు ఏమేమి వార్స్కి దానికి దీనికి ఇక్కడ బేబీ కోసం వాళ్ళు ఎట్లా, ఇప్పుడు మనం వీల్ చైర్స్ ఉంటాయి కదా, అవి అసలు ఎట్లా వచ్చినాయి, ఆ కాలంలో బేబీస్కి ఎట్లా బట్టలు వేస్తుండే ఇక్కడి వాళ్ళు, ప్రతి ఒక్కటి ఉండే క్లీన్గా. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అసలు ఫస్ట్ బైక్ నుంచి అంటే ఇక్కడ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి, చాలా మంచిగా ఉండే. అండ్ చాలా వింటేజ్ కార్స్ అవన్నీ చూశాను. అండ్ గ్లాస్గో మేమున్న ఏరియా అసలు ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అయింది అని ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా బైక్ కలెక్షన్ ఉండే. అండ్ ప్రతి ఒక్క దానికి మినియేచర్ ఉండే. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పిల్లలకు కూడా నేర్పించడానికి ఇట్లా పెట్టారు. అండ్ మనము ఇక్కడ చూస్తే ట్రాఫిక్ రూల్స్ మాత్రం అస్సలు మిస్ గారు వీళ్ళు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.